యాక్చువల్గా దీనికంటూ ఏదైనా స్పెసిఫిక్ రూల్ అంటూ ఏమన్నా లేదండి. స్పెసిఫిక్ రూల్ ఏంటి? క్యాండిడేట్ తో పాటు ఖచ్చితంగా ప్రపోజల్ ఉండాలా. మరి ఇప్పుడు రూల్ లేకపోతే వాళ్ళు లోపటి నుంచి చెప్పొచ్చింది ఏంటంటే ఒక్కరిని క్యాండిడేట్ ఒక్కరిని అని. అది తప్ప అని చెప్తుంటే ఇప్పుడు క్యాండిడేట్ కి సరైన నాలెడ్జ్ ఉండదండి. అదంతా ఇంగ్లీష్ లో ఉందో అది ఏం అది మీకు తప్ప అనిపిస్తుండొచ్చు, కానీ లోపల రూల్ బుక్ లో ఉండొచ్చు కదా. అది లేదు, రూల్ బుక్ లో లేదు. నేను నాలెడ్జ్ ఎంత 30 years ఆ రోజు చెప్పాలని చెప్తాను. ఎవరు చెప్పాడు రూల్ ఉందని? ఒక ప్రపోజల్ వెళ్ళాలి, కనీసం ఒక ప్రపోజల్, అట్లీస్ట్ ఒక ప్రపోజల్ ఆర్ ఎడ్యుకేట్ విత్ క్యాండిడేట్. దాని గురించి మీరు బయట మాట్లాడడం కంటే లోపలికి వెళ్ళేసి మాట్లాడుకోవచ్చు చెప్తున్నా. నేను ఆల్రెడీ పోలీస్ వారికి చెప్పి అయ్యా ఆర్వోతో మాట్లాడాలి, మరి ఆర్వో గారికి తెలిసి చేస్తున్నాడో తెలవ చేస్తున్నాడో మన నాటకాలు ఏందో తెలవాలి మాట అంటే ఇది పంపించలేదు పోలీసు వారు. సరే, మీ దగ్గర ఏమన్నా అట్లాంటిది ఏమన్నా రూల్ మీకు తెలిసి అంటే ఏది ఉన్నా కానీ మీరు ఓకల్ గా చెప్తా ఉంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు ఓకల్ గా, మీరు చెప్తా ఉన్నారు. అట్లాంటిది ఏమన్నా మీ దగ్గర రూల్ ఉందా? అంటే ఇప్పుడు ఏదైతే హ్యాండ్ బుక్ వినండి హ్యాండ్ బుక్ ఏదైనా అంటే మీరు 30 years మీరు ఇండస్ట్రీ అని అంటున్నారు, ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు కదా, మీ దగ్గర కనీసం అట్లాంటిది ఏమన్నా మీరు గూగుల్లో వెతికి ఏమన్నా చూపించగలరా? సార్ ఇప్పుడు గూగుల్లో చూడడం కాదండి, ఆర్ఓ హ్యాండ్ బుక్ ఉంటుంది, అందులో హౌ టు స్క్రూటినీ ఆఫ్ ది డే అని మెన్షన్ చేస్తారు, అందులో చూస్తే తెలుస్తుంది. అర్థమైందా? ఇది ప్రత్యేకంగా రూల్ రెగ్యులేషన్స్ ఏమి కాదు, ఇది కామన్ సెన్స్. ఇది క్యాండిడేట్ తో పాటు అట్లీస్ట్ ఒక ప్రపోజల్ వెళ్ళాలి అంటే ఇదంతా ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఆడుతున్నారో డ్రామా ఆడుతున్నారు దేనికో వినండి, నా మాట వినండి. ఇప్పుడు ఇదైతే చేస్తున్నారో వీళ్ళంతా ఒకరినే పంపించాలి ఇదని చెప్పేసి ఈ డ్రామా దేని గురించి అనుకుంటున్నారు? సార్ రాష్ట్ర ప్రభుత్వంతో రిటర్నింగ్ ఆఫీసర్ పి సాయిరామ్ గారు సికింద్రాబాద్ ఆర్టీఓ గారు కుమ్మక్కయ్యాడు. ఆయన ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అసలు చాలా ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి కాబట్టి నామినేషన్ అందరూ కూడా నయానో భయానో అజ్జెప్పి ఇజ్జెప్పి మొత్తానికి లోపల మరి ఆ క్యాండిడేట్ని బెదిరించేసి వాళ్ళ నామినేషన్ డిస్క్వాలిఫై తిరస్కరణ చేసే కుట్ర జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంతో కుట్ర చేస్తున్న ఆర్ఓ. సరే, ఇప్పుడు మీరు ఏదో నయానో భయానో అన్నారు, నయాం భయం ఈ రెండింటి మీరు కొంచెం కారణం ఏంటంటే మేము ఒక పార్టీ అభ్యర్థి తరపున ప్రపోజల్ గా ఉన్నాను, హైకోర్టు లాయర్ని, నన్నే అనపట్లేదు ఎందుకు చేస్తున్నారు ఆయన? కారణం ఏంటి? మేము ప్రపోజల్ మా క్యాండిడేట్ కి వన్ ఆఫ్ ది ప్రపోజల్లో సంతకం పెట్టాం మేము.